హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, ఇది విరిసింది, చక్కగానే పెరుగుతుందన్నమాట. పర్లేదు, ఇది కౌంట్లోకి వచ్చిందనమాట. ఇవి ఒక 4 to 5 డేస్లో విచ్చుకుంటాయి. ఓకే, మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, ఈరోజు ఒక స్పెషల్ డే అండి, స్పెషల్ హార్వెస్ట్ ఉంది. అదేంటంటే ఇవాళ ఆగస్ట్ 29th కదండి, ఈరోజు మా మ్యారేజ్ డే. అందుకోసము ఇప్పుడు ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంది డ్రాగన్ది. ఆ హార్వెస్ట్ కోసము ఆ హార్వెస్ట్ చూపిద్దామనే వచ్చానండి. చూడండి, 2 ఉన్నాయి. హార్వెస్ట్ చేసేద్దామా ఇక ఆలస్యం చేయకుండా. 3 ఉన్నాయి, ఆ 3టిని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాము. ఈ స్పెషల్ అకేషన్కే ఇవి హార్వెస్ట్ చేయాలని పెట్టానండి. మంచి సైజులో వచ్చాయి, చూడండి, బాగుంది కదా, గుడ్ సైజ్, నైస్, బాగుంది. ఇక మన నెక్స్ట్ 2 ఉన్నాయి, ఇంకా అవి తెంపుదాము. ఇది రెడ్ వన్ అండి, చూడండి. ఇది సర్ప్రైజింగ్గా అప్పుడు ఇది బర్డ్ పడ్డప్పుడు కూడా సర్ప్రైజింగ్గా లోపల దాక్కుంది కదా, ఇప్పుడు ఇది అయ్యిందండి. అమ్మో, గట్టిగా ఉంది. మొత్తానికి హార్వెస్ట్ అయిందండి. బ్యూటిఫుల్ పింక్ కలర్లో ఎంత చక్కగా ఉంది కదా, బాగుంది. ఇక నెక్స్ట్ వన్ చూపిస్తాను. చూస్తున్నారండి, ఇది నెక్స్ట్ ఇదన్నమాట. చూడండి ఎంత మంచి రంగులో, మంచి డీసెంట్ సైజులో బాగా వచ్చింది కదా. ఇది వైట్ వన్. ఇందాక తెంపిన ఈ 2 ఏమో రెడ్ పల్ప్ అన్నమాట. మనం దీంట్లో పెట్టేద్దాము. ఇది మా మ్యారేజ్ డే స్పెషల్ హార్వెస్ట్. 3 వచ్చాయండి ఈసారి, 3 వచ్చాయి, బాగా వచ్చాయి. అంటే మంచి సైజులో వచ్చాయి అన్నమాట. ఐఎమ్ హ్యాపీ. అయితే మరి నెక్స్ట్ సెషన్కి వచ్చిన మిగతా బర్డ్స్ గురించి కూడా చూపించేస్తాను. అంతకంటే ముందు ఈ 2-3 డేస్లో విచ్చుకునే పూలు చూపిస్తాను. చూడండి, ఇవి రెడీగా ఉంది. ఇది వైట్ పల్పు. దీనికి అది ఆల్రెడీ విచ్చుకుంది కదా, అది విచ్చుకున్నది బాగానే పెరుగుతుందన్నమాట సక్సెస్ఫుల్గా. ఇక ఇది 2-3 డేస్ అయితే విచ్చుకుంటుంది. ఫస్ట్ ఇది ఇంకా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి కూడా వైట్ పల్పే, చూస్తున్నారా. ఈ ఏమంటారు, ఎయిర్ కూలర్ టబ్ పై దాంట్లో ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చినవి పోయినాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, చూసారా. ఇప్పుడు ఇవి విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఒక 2-3 డేస్లో విచ్చుకుంటాయి. చూడండి, చూడండి, ఇది దీనికి 4 ఉన్నాయి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవి. దీనికి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవి ఏవి లేవు. ఆ లాస్ట్ కార్నర్ దానికి ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. దీనికి చూడండి, ఇది రెడ్ వన్. ఇది రెడ్ వన్ చూడండి, ఇదేదో ఏంటది చూసారా. నార్మల్గా అయితే ఇలా ఉంటుంది, విచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒకట, గోడ అవతల కూడా ఒకటి ఉంది, చూసి కనిపిస్తుందా, అదనమాట. అది నార్మల్గా అయితే అది అట్లా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇది
అరటిపండులాగా ఇలా వంగిపోయింది. ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది అన్నమాట. ఇవి 1 2 3, అక్కడ ఒకటి 4, ఇది 5. ఇవి 5 ఉన్నాయండి విచ్చుకోవడానికి రెడీగా. ఇక గోడ అవతల ఈసారి ఏం లేవు. ఇవండి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవి ఎన్ని. ఇక్కడ ఒక 5, అక్కడ ఒక 4, 10 సిద్ధంగా ఉన్నాయి. ఆగండి, అక్కడ ఒక రెడ్ది కూడా ఉండేను, మర్చిపోయా అది చూపించడము. చూడండి, ఇది చూపించడం మర్చిపోయేది. అంటే మొత్తం ఒక 11 ఉన్నాయండి విచ్చుకోవడానికి సిద్ధంగా. యాక్చువల్గా అయితే 15 అనుకున్నాము. 15లో 3 4 5 బర్డ్స్ పోయినాయి. 5 బర్డ్స్ కాదు, చూడండి ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇదిగోండి, ఇది ఇచ్చుకోవడానికి రెడీగా ఉంది. మొత్తం ఎన్నండి, ఇది 10 11 12 కదా. ఇక్కడ 3 రోజెస్ అని చూపించాను అప్పుడు, గుర్తుందా మీకు? ఇదిగోండి 3 రోజెస్ ఇక్కడ వచ్చాయి. 3 రోజెస్ పోయాయి, 3 పోయాయి, ఒక్కటి కూడా మిగలలేదు, 3 పోయాయి అన్నమాట. అలా మొత్తానికి ఇప్పుడైతే 12 ఉన్నాయి విచ్చుకోవడానికి సిద్ధంగా. 12 ఉన్నాయి. కాకపోతే విచ్చుకున్న తర్వాత కూడా రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి అవి విచ్చుకున్న తర్వాత 7 డేస్కి మళ్ళీ చూపిస్తాను కన్ఫర్మేషన్ అయిన తర్వాత. ఇప్పుడు దీని తర్వాత బ్యాచ్ బర్డ్స్ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ చూపిస్తాను చూడండి. ఇక దీనికి పాపము ఆల్రెడీ ఇది రీసెంట్గా విచ్చుకుంది, పెరుగుతుంది, ఇది కన్ఫర్మ్ అయింది, ఇది పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక నెక్స్ట్ బర్డ్స్ అంటూ ఏం లేవు దీనికి, అంటే ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కదా. చూడండి, నెక్స్ట్ ఇది వచ్చింది పోయింది, ఇది వచ్చింది పోయింది, అది ఉంది ఒకటి. ఇవి వైట్ పల్ప్ అనమాట, ఇది ఉంది ఒకటి. అంటే ఇవి ఈ కౌంటే పండు వరకే ఉంటాయని కాదు, పడ్డాయని చూపిస్తున్నాను అంతే. ఇది ఇక్కడ 2 ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, దీనికి ఎన్నో వచ్చాయి కదా, చాలా వచ్చాయని చూపించాను అప్పుడు మీకు. అన్నీ ఎండిపోయి 2 మాత్రం మిగిలాయి. ఇక్కడ కూడా వచ్చాయి, ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి, పోయాయి అన్నమాట. ఓకే, ఇవి చూడండి. నెక్స్ట్ దానికి 2 ఉండేనో, ఆ పైన బొడిపిలా కనిపిస్తుంది కదా, అది ఎండిపోయింది కాబట్టి ఒకటి మిగిలింది దానికి. కింద చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా, ఇప్పుడు అటు నుంచి వచ్చి చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఆ పైన 3 కనిపిస్తున్నాయా, అవన్నీ ఎల్లోగా అయిపోయాయి కాబట్టి అవి లేనట్టే ఇక. ఓకేనా, దీనికి బర్డ్స్ ఉన్నాయి, దానికి బర్డ్స్ వచ్చాయి కదా, దీనికి ఇక ఈ 4 ఉన్నాయన్నమాట. కాకపోతే దీన్ని సపరేట్ చేశాను నేను, ఇది డిఫరెంట్ మొక్కలాగా, ఇక్కడ కట్ చేసి పెట్టేశాను. ఇది ఒక డిఫరెంట్ మొక్క, ఇది ఒక డిఫరెంట్ మొక్క అయింది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ 2 వచ్చాయి పండ్లు. ఇది ఇంకో బర్డ్ వచ్చింది. చూడాలి మరి దానికి వేర్లు ఫామ్ అయ్యాయా లేదా తెలియదు, కానీ బర్డ్ అయితే వచ్చింది. ఇది నిలబడాలని ఆశిస్తున్నాం. ఇక నెక్స్ట్ దీని సంగతికి వస్తే, దీంట్లో 2 స్టెమ్స్ ఉన్నాయి కదా, రెడ్ పల్ప్ అండ్ వైట్ పల్ప్. రెడ్ పల్ప్ దానికి ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి కానీ బర్డ్స్ ఏం రాలేదు. వైట్ పల్ప్ దానికి మాత్రం 3 బర్డ్స్ వచ్చాయి, చూపిస్తా. ఇదిగోండి, ఇదొక బర్డ్, ఇక్కడ ఒక బర్డ్, చూడండి అక్కడ ఒక బర్డ్. ఈ 3 బర్డ్స్ వచ్చాయన్నమాట దీనికి. నెక్స్ట్ ఇక దీనికి మొన్న ఈరోజు తెంపాను కదా 2 పళ్ళు, ఆ 2 పళ్ళు ఇంకా ఇది విచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇవే ఉన్నాయి.
వేరే బర్డ్స్ ఏం లేవన్నమాట. ఇక ఈ కంటైనర్లో ఉన్నదానికి ఒక బర్డ్ పడింది. ఆల్రెడీ ఒక బర్డ్ అక్కడ పడింది, ఊడిపోయింది. ఇప్పుడు మరి ఈ బర్డ్ అయినా వస్తుందో రాదో కన్ఫర్మేషన్ తెలీదు, చూడాలి. ఇక లాస్ట్ దీనికి చూడండి, దీనికి ఎన్ని బర్డ్స్ ఉన్నాయంట, 7 బర్డ్స్ వచ్చాయి. చూద్దాం. ఇది 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 చూడండి, ఇది ఒక బర్డ్, ఆ పైన ఈ బర్డ్ ఒకటి చూడండి, ఇదొకటి, ఇదొకటి, ఆ పైన ఒకటి. ఈ బర్డ్స్ ఉన్నాయి. ఇవండి, నేనైతే కౌంట్ అయితే చేయలేదు అన్ని బర్డ్స్. ఈ స్టేజ్కి వచ్చాకే కౌంట్ చేస్తాను, ఎందుకంటే అవే కన్ఫర్మ్గా ఉంటాయి కాబట్టి. ఓకేనండి, మరి ఇది డ్రాగన్ ఫ్రూట్ అప్డేట్స్, స్పెషల్ హార్వెస్ట్ ఆన్ మై మ్యారేజ్ డే. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.